ఒక మనిషి 18 నిమిషాల కంటే ఎక్కువ ఏ విషయంపైనా శ్రద్ధ పెట్టలేడట. ఎందుకు అని అడుగుతారా? మనసు నీతి లేని కోతి అని మన కవులు ఏనాడో చెప్పారు కదండి. మరి అలాంటి చంచలమైన కొన్ని కోట్ల మనసులను సైతం ఎన్నో సాయంత్రాలు తన ప్రసంగాలతో, ప్రవచనాలతో, ధర్మశాస్త్ర విశ్లేషణలతో, సద్విమర్శలతో ఆబాలగోపాలాన్ని ఆనందింపచేస్తూ, ఆలోచింపచేస్తూ, విషయాన్ని, వినోదాన్ని ఒకే చోట కొలువుదీర్చి దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిన ప్రవచన సాంప్రదాయానికి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకువచ్చిన మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు. అలాంటి మహానుభావుడికి కుమారుడిగా జన్మించి మహాకవిశేఖరుడి పేరును పెట్టుకున్న గురజాడవారు తన తండ్రి దగ్గర నుండి బాధ్యతను మాత్రమే ఆస్తిగా తీసుకుని సాహిత్య రంగానికి తనదైన శైలిలో సేవ చేయడానికి బయలుదేరారు. తెలుగు సాహిత్యంపై గురజాడ గారు చేసిన పరిశోధనకు గుర్తింపుగా ఆయన సాధించిన 2 బంగారు పథకాలు తన తండ్రి, గురువు అయినటువంటి శ్రీ నరసింహారావు గారికి మొట్టమొదటి గురుదక్షిణగా సమర్పించారు అని చెప్పుకోవచ్చు. ఆ గురుదక్షిణ స్వీకరించిన శ్రీ నరసింహారావు గారు దశాబ్దాలుగా తాను నిర్వర్తిస్తున్న సాహిత్య పరిరక్షణ బాధ్యతను స్వయానా తన కుమారుడి మెడలో చంపకమాలగా వేసి తెలుగు సాహితీ వేదికపై గర్వంగా నిలబెట్టారు. తండ్రిగారు దిద్దించిన ప్రవచన అక్షరమాల సహాయంతో, సరస్వతి కటాక్షంతో సమర్థవంతంగా ముందుకు వెళ్తూ తన పదాల మూటతో, అందమైన భావనల తోటలో వినసొంపైన తెలుగు అక్షరాల వర్షాన్ని కురిపించి వీక్షకులను రంజింపచేస్తున్నారు మన గురజాడవారు. అంటే నిజంగా 10 సంవత్సరాల పాటు సరదాకైనా కూడా మనం అబద్ధం ఆడకుండా ఉండగలిగితే ఆ 10వ సంవత్సరం తర్వాత మనం ఏది చెబితే అది జరుగుతుంది ఖచ్చితంగా. ఇది శాస్త్రం చెప్పిన మాట. కానీ మరి 10 ఏళ్ళు 10 గంటలు ఉండడం కూడా కష్టమే. ఎప్పుడూ నిజమే చెప్పాలి. అసలు నిజం చెప్పడం చాలా ధైర్యంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. తెలుగు ప్రజానికానికి ఉగాది పచ్చడి లాంటి తన ప్రవచనాలను రుచి చూపిస్తున్న శ్రీ నరసింహారావు గారు ఆ రుచిని కాస్త బహ్రెయిన్ వాసులకు చూపించమని సుదర్శన చక్రం లాంటి తన తనయుడు శ్రీ గరికపాటి గురజాడ వారిని మన దగ్గరకు పంపించారు. సమాసాలకి, సమోసాలకి తేడా తెలియని ఈ తరం పిల్లలకి తెలుగు సాహిత్యం, సనాతన ధర్మం, నవజీవన వేదం, వ్యక్తిత్వ వికాసం లాంటి అమూల్యమైన అంశాలను సాధారణ భాషలో అందరికీ అర్థమయ్యేలా సులువుగా వివరించే మహత్కార్యాన్ని తన భుజాన వేసుకుని బహ్రెయిన్ విచ్చేశారు శ్రీ గురజాడ గారు. మరి ఇవాల్టి పండగ రోజున ఈ ప్రదేశాన్ని తన ప్రసంగంతో ప్రభంజనంగా మార్చి మనందరిలో చైతన్యాన్ని నింపబోతున్న మన నవ యువ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ గరికపాటి గురజాడ వారిని ఘనంగా ఆహ్వానిద్దాం. శాశ్వత శాంతి సంస్థాపనార్థక లోకధ్వంస విధ్వంసక